దాదాపు 500 ఏళ్ల కల సాకారమైంది. తాను జన్మించిన చోట తిరిగి బాలరాముడు కొలుతీరాడు. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా వేలాది ప్రముఖులు, వందలాది సాధువుల మధ్య శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చూసిన భక్తజనం రామనామ స్మరణతో పరవశించిపోయింది. అయోధ్య కల సాకారం కావడంతో ఇక రామసేతుపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీలంకకు సముద్రంపై శ్రీరామచంద్రుడు నడిచి వెళ్లిన రామసేతు మార్గాన్ని తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నాళ్లను కలుపుతూ సముద్రం మీదుగా 23 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించడానికి గల సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వంతెనను నిర్మించటం వల్ల శ్రీలంకకు రవాణా ఖర్చు దాదాపు 50% తగ్గుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా 6 నెలల క్రితం ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 40,000 కోట్ల రూపాయల అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని అధికారులు తెలిపారు. ఇందులో కొత్త రైలు మార్గాలు, రామసేతుతో ఎక్స్ప్రెస్ వే, ఏడీబీ మద్దతుతో త్వరలో ప్రారంభం కానున్న సాధ్య అసాధ్యాల అధ్యయనానికి మార్గం సుగమం చేసిందని వారు తెలిపారు. అయితే ఇటీవలే అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు రోజు ప్రధాని నరేంద్ర మోదీ రామసేతు ప్రారంభ బిందువుగా భావించే అరిచల్ మునైని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. దీంతో మరోసారి రామసేతుపై చర్చ జరుగుతుంది.